తర్వాత మాట. ముందు వాళ్ళదేంటి ఆఫర్, వాళ్ళకి ఏం ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు కదా బీజేపీ వాళ్ళని? లిక్కర్ స్కామ్లో కవితకి సమన్లు, ఈడీ సమన్లు పంపిస్తుంది సార్. లిక్కర్ స్కాముల్లో, డ్రగ్స్ స్కాముల్లో ముఖ్యమంత్రి ఆంధ్ర కూడా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఆయన బయట బెయిల్ మీద తిరుగుతున్నారు. సో ఏం చెప్పాలో, ఎవరు ఏంటనేది మేము ఎలా చెప్తాము? జగన్మోహన్ రెడ్డి మీద మీరు పెట్ట కేసు ఉండేది బీజేపీ. మీరు పెట్ట కేసులు అప్పుడు ఏం పెట్టినాము, కేసులు పెట్టలేదు. బీజేపీనే కదా, ఆయన బెయిల్ మీద బాగా రాజ్యం వెళ్తున్నారు, జైలు పక్ష అయినా కూడా. సో అది ఏం చెప్పాలి, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారని చెప్పాలా? మీరు చెప్పండి. నిజంగానే సరే, రెండు ఒకటి అనుకుందాం. రెండు అయితే వేరువేరుగా పోటీ చేస్తాయి కదా. ఇప్పుడు బీజేపీ వేరే పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ వేరే పోటీ చేస్తుంది. మీకు పోటీ ఎవరితో? మీకు ఎట్లా తెలుసు ఇంటర్నల్గా ఏం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని? వాళ్ళు సీట్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. ఆఫ్ కోర్స్, ఇక్కడ నువ్వు పోటీ చేయి, ఇక్కడ నువ్వు గెలిపిస్తాం, ఇక్కడ మేము చేస్తాం, మమ్మల్ని గెలిపించు. దీంట్లో అనుమానమా మీకు? ఖమ్మంలో అయితే బీఆర్ఎస్ ఉంటుంది మీకు పోటీ. దేర్ ఈజ్ నో పోటీ ఇన్ ఖమ్మం. అంతే, అడ్రస్ లేకుండా అందరు వెళ్ళిపోయారు. దేర్ ఈజ్ నో పోటీ ఇన్ ఖమ్మం. లాస్ట్ టైం కూడా ఖమ్మంలో కాంగ్రెస్కే మెజారిటీ ఉండే, కానీ మీరు అల్టిమేట్గా చూస్తే ఓడిపోయారు. ఇట్స్ ఓకే, ఫ్యూ నంబర్స్తో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ ఉన్నంత మాత్రాన అది మళ్ళీ బీఆర్ఎస్ వైపు టర్న్ కాదని. బీఆర్ఎస్ కాడ ఫౌండేషన్ కూడా మిగలలేదు సార్ ఖమ్మం జిల్లాలో. ఐ హ్యావ్ టు థ్యాంక్ పువ్వాడ అజయ్. ఆయన చేసిన దుర్మార్గానికి వీఆర్ వెరీ కంఫర్టబుల్. అది ఈ జన్మలో కాదు, ఇంకో 3 జన్మలకి ఎవరు మర్చిపోరు. వాళ్ళు ఆయన చేసిన అనుభవించిన నరకం. ఏం చేశారంటే మీరు దుర్మార్గం అంటారు? ఖమ్మం ఆయన చేసినంత డెవలప్మెంట్ ఈ 10 ఏళ్ళలో. నువ్వు భూముల స్వాధీనాలు, కుక్కలు గుట్ట, కోతులు గుట్ట అన్నీ దోసుకొని పోవటాలు, సామాన్యంగా నడిచే వాకింగ్ చేసే వాళ్ళని జైల్లో పెట్టించటం, నా కార్యకర్తలపైన దాడులు చేయటం, ఎన్నికల రోజు వాళ్ళని అరెస్టులు చేపించటం, పోలీస్ స్టేషన్లు అందరూ వాళ్ళ ఇంట్లో తొత్తులుగా ప్రవర్తించారు. ఏంటి ఆయన చేసిన డెవలప్మెంట్? ఆయన సొంత డెవలప్మెంట్ తప్పితే ఆయనకు ప్రజల్లో నడిచే ఆస్కారం కూడా లేదు. ఆయన కారులో కూర్చొని ముందు వెనక పోలీసులు పెట్టి ఇదంతా శాశ్వతం అనుకొని మురిసిపోయి తిరిగినాడు. అంత ఆయన దుర్మార్గం. రోజుకొక పేజీ తీస్తాం. మా కోయన వెంకన్న ఉన్నారు, ఆయన అడగండి. చెప్పండి. రేవంత్ రెడ్డి దాదాపు 2 నెలలు అవుతుంది, ఎట్లా ఉంది ముఖ్యమంత్రిగా? మీరు చెప్పండి. బ్రిలియంట్గా ఉంది. ఎక్కడ ఎందుకు మీ తమ్ముడి మీద ఎక్కువ అభిమానం ఉన్నట్టుంది? లేదు, నా తమ్ముడని నేను వెనకేసుకు రావట్లేదు. నిజంగా చేస్తున్నాడు కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ మీరు ఒప్పుకోవాలి. ఒక స్వేచ్ఛ, ప్రజల్లో ఒక ఫ్రీడమ్, ఒక సెలబ్రేషన్ లాగా రోజు పండగగా ఉంది అసలు రాష్ట్రంలో. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ధైర్యంగా వెళ్ళి వాళ్ళు తీర్పు కోసం రావచ్చు. పబ్లిక్లో బహిరంగంగా చర్చ, మాట్లాడటం, ఈ విధంగా మనం కూర్చోవటం, ఇవన్నీ మాకు కొత్త ఫీలింగ్స్ అండి. 10 సంవత్సరాలు